అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూన్ 21వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, ఎటువంటి వ్యక్తుల పరిచయం ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క పరిణామాలు ఏ విధంగా తారుమారు కానున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయవలసిన అవసరం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించవలసిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9009649441. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు చాలా లోతు స్వభావం కలవారు, అలాగే గంభీరమైనటువంటి రూప లావణ్యం ఉన్నప్పటికీ కూడాను చిన్నపిల్లల మనస్తత్వం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి చాలా గొప్ప సహాయం చేసే సూచనలు ఇచ్చే గొప్ప గుణం కూడా కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఒక విచిత్రమైన ఆలోచన అయితే ఉదయం నుంచే మొదలు కాబోతుంది. వీరి యొక్క అనుభవాలు, గతంలో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వ్యక్తులు, దూరమైనటువంటి బంధాలు, మిమ్మల్ని అర్థం చేసుకొని వారంటే కూడా చుట్టూ వీరు అకస్మాత్తుగా గుర్తొచ్చి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రేపటి రోజున మీకు బాధ కలిగించిన వాళ్ళే తిరిగి మరలా మీకు మీ జీవితంలో ఒక కొత్త మార్పునైతే తీసుకురాబోతున్నారు. ప్రత్యేకంగా అయితే ఒక స్త్రీ అయితే మీకు ఒక ఆడ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక గొప్ప అనుభవం అయితే ఒక పెద్ద మలుపు అయితే రాబోతుంది. ఆమె మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, లేదా పాత స్నేహితురాలు కూడా కావచ్చు, చాలా రోజులుగా మీతో ఆ వ్యక్తి మాట్లాడని వ్యక్తి కూడా కావచ్చు. ఒకే ఒక మాట, ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక వార్త ద్వారా మీ మనసులో ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి ఆశను మళ్ళా చిగురింపజేస్తుంది. అయితే నిజంగానే మీ జీవితంలో ఇలా జరిగిపోతుందా అనే ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత మీ చుట్టూ ఉన్న వాతావరణం అకస్మాత్తుగా మార్పుకైతే గురి కానుంది. చాలా రోజులుగా మీకు ఆగిపోయినటువంటి ఒకే ఒక పని తప్పకుండా ముందుకు సాగబోతుంది. మీపై నమ్మకం కోల్పోయిన వారు తప్పకుండా తిరిగి మీ దగ్గరకు వచ్చి గౌరవ మర్యాదలు తిరిగి మీకు ఇవ్వబోతున్నారు. ఆర్థిక విషయంలో, వ్యాపార రంగంలో చాలా బలంగా అయితే మంచి ఆర్థిక దిగుబడులు కూడా కనబడుతున్నాయి. రేపటి రోజున యొక్క రాశి గల వారికి శని ప్రభావం కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది కనుక మీరు గత జన్మ పాపకర్మల పుణ్యకర్మల ఫలితంగా మీరు చేసిన ఒక మంచి పని రూపం కావచ్చు, ఒక ఫలితం కావచ్చు, మీ మనసులో ఉన్న కోపం కానివ్వండి, ఆవేశం కానివ్వండి, మీరు నియంత్రించుకోవడానికి రేపటి రోజున ఒక మాటల ద్వారా ఒక మంచి ఉద్దేశం అయితే ఉంటుంది. ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. సాయంత్రం సమయానికి మీరు వినబోయే ఒక వార్త, చూడబోయే ఒక సంఘటన మీ గుండెల్లో కొత్త ధైర్యాన్ని అయితే నింపబోతుంది. రేపటి రోజున మిమ్మల్ని మోసం చేసిన వారే ఎవరైతే ఉన్నారో వారి కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు బాధపడినటువంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ప్రతి చిన్న సంకేతాన్ని కూడా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే ఏదీ లేదు. కానీ మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభించడానికి కొన్ని సూచనలు కూడా కనబడబోతున్నాయి. ఎవరైతే రేపటి రోజున మీ యొక్క రాశి గల వారికి ఒక గొప్ప సంఘటనలు అయితే ఎదురవుతూ ఉంటాయో అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీ జీవితంలో ఒక సరికొత్త నాంది మొదలవుతుందని అయితే మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ ద్వారా మీరు వినబోయే వార్త ఏదైతే ఉందో అది తప్పకుండా మీ జీవితంలో పెను మార్పునైతే తప్పకుండా తీసుకురాబోతుంది. లోపల ప్రశాంతంగా కనిపించినప్పటికీ ఎన్నో ఆలోచనలతో నిండి ఉన్నవారైతే చెప్పుకోవచ్చు. ఎవరికైనా సులభంగా మీ మనసు గురించి అస్సలు బయటపడరు. మీరు ఏదైనా మోసం జరిగితే జీవితాంతం ఆ బాధను మర్చిపోయినప్పటికీ కూడా అటువంటి ఆలోచన శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా ముందుగా మీరు చాలా బాగా ఆలోచించి నిర్ణయాన్ని అయితే తీసుకునే వ్యక్తిత్వం కలవారంటే చెప్పుకోవచ్చు. సరికొత్త మంచి అవకాశాలు కూడా వదులుకోబోతున్నారు. అయితే మీరు అధికారం చూపిస్తే అస్సలు సహించరు. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి శని భగవాన్ యొక్క అనుగ్రహం, శని ప్రభావం చాలా బలంగా ఉంది కనుక కష్టపడి సంపాదించిన విజయం వీరికి తప్పకుండా వరించి తీరుతుంది. వీరి జీవితంలో తొందరగా అయితే ఒకసారి దక్కింది స్థిరంగానే ఉంటుంది. అయితే యొక్క రాశి గల వారికి రేపటి రోజున శని భగవానునితో పాటు పరమశివుని కూడా మీరు ఆరాధించడం ఎంతైనా మంచిది. వీళ్ళ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించే శక్తి కూడా శని భగవానునికి, పరమశివునికి అయితే తప్పకుండా ఉన్నాయి. రేపటి రోజున మీరు నువ్వుల నూనెతో దీపాన్ని శని భగవాన్కి
వెలిగించడం ద్వారా, దీపారాధన చేయడం ద్వారా ఎన్నో సమస్యలను కూడా తుడిచివేసుకున్న వారైతే అవుతారు. ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున జరగబోయేటువంటి కొన్ని పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే గనక, ఉదయం నుంచి మీలో ఒక సరికొత్త మార్పు అయితే మీ జీవితంలో సరికొత్త మలుపుని తిరిగే అవకాశాలు కూడా చాలా బలంగానే కనబడుతున్నాయి. కాస్త ఒత్తిడికి గురైనప్పటికీ కూడాను చివరికి మీ పనిలో ప్రశాంతత ఏర్పడి, వ్యాపారంలో సరికొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆర్థిక ధనలాభం చాలా మెండుగా అయితే ఉంటుంది. డబ్బు విషయంలో ఎంతైనా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. మొత్తం మీద ఖర్చు పెట్టడంలో చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం అయితే ఉంది. విద్యార్థులకు చదువుపై దృష్టి మళ్లించాలి. సిద్ధమవుతున్న వారికి మంచి సమాచారం వినిపించే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున గందరగోళ పరిస్థితి కనిపించినప్పటికీ కూడాను సాయంత్రానికి పరిస్థితులన్నీ కూడా నిలకడగా అయితే ఉంటాయని తెలుసుకోవాలి. రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ రంగు. అలాగే రేపటి రోజున మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఈ రంగు మీ దగ్గర ఉంచుకోవడం ఎంతైనా మేలుగా అయితే ఉంటుంది. రేపటి రోజున మీరు ఇతరుల పనులకు వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. మీకు కలిసి వచ్చేసే సంఖ్యలు వచ్చేసి 4, 9. మీకు ఈ యొక్క నంబర్స్ అదృష్టాన్ని తీసుకురావచ్చు. తప్పకుండా శుభకరమైన ఫలితాలు కూడా మీకు అందజేస్తాయి. రేపటి రోజున తూర్పు దిక్కు, అలాగే పడమర దిక్కు, వాయువ్య దిక్కు ప్రయాణం చేయడం ద్వారా, మీకు ముఖ్యమైన పనులు ప్రారంభించడం ద్వారా సరికొత్త వ్యక్తుల యొక్క కలయిక, పరిచయాలు పెంపొందుతాయి. మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంది. ఒక స్త్రీ మీకు మీ యొక్క కుటుంబానికి రేపటి రోజున మాత్రం మీకు సంబంధించిన వ్యక్తి అయి ఉండవచ్చు. గత కొంతకాలంగా మీకు దూరంగా ఉన్న ఒక బంధువు మిత్రులు కూడా అయి ఉండవచ్చు. ఒకప్పుడు మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన స్థానాన్ని కలిగిన వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. ఆమె పాత స్నేహితురాలు కావచ్చు, పాత పరిచయమైనటువంటి వ్యక్తి కూడా కావచ్చు, మీ తోటి సహోద్యోగురాలు కూడా కావచ్చు. మరికొంతమందికి దూరంగా ఉన్న, గతంలో ఉన్న, మీకు అపార్థం చేసుకున్న ఒక దూరమైన స్త్రీ ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో తిరిగి రాబోయే సంకేతాలు చాలా బలంగా పటిష్టంగా కనబడుతున్నాయి. రేపటి రోజున మీ గుండెల్లో వచ్చే ఎన్నో ధ్వనులు, ఎంతో అలజడి అయితే మీకు నిజంగా ఇది జరుగుతుందని ఆశ్చర్యపోయే అవకాశాలు తప్పకుండా చాలా బలంగా అయితే కనబడుతున్నాయి. ఒక ఫోన్ ద్వారా, అనుకోకుండా ఒక మెసేజ్ ద్వారా కానివ్వండి, రేపటి రోజున మీకు మీ జీవితాన్ని తప్పకుండా అయితే మలుపు తీసుకురాబోయే రోజునైతే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. రేపటి రోజున మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే తప్పకుండా దైవనామ స్మరణ చేసుకోవడం ఎంతైనా మంచిది. ఇంటిని అంతా పరిశుభ్రంగా నీట్గా ఉంచుకొని రేపటి రోజున తలస్నానం ఆచరించి పసుపు నీళ్ళని చల్లుకొని సాంబ్రాణి ధూపాన్ని వేయడం, అలాగే ఉదయం నిద్రలేసిన తర్వాత శుభ్రమైన తర్వాత సూర్యభగవాన్ యొక్క నమస్కారాలు చేసుకోవడం. ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు కనుక సూర్యభగవానికి నమస్కారం చేయడం, ఆర్ఘ్యం సమర్పించడం ద్వారా, ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు మీరు తప్పకుండా చవి చూస్తారు. ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం, అలాగే తులసి కోట ముందుగా మీరు దీపారాధన చేసుకోవడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం, పాలతో వండిన తీపి నైవేద్యాన్ని సమర్పించడం, ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేయడం, ఇవన్నీ కూడా శుభసూచకాలనైతే తెలుసుకోవాలి. ఇవన్నీ చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా మీకు సిద్ధిస్తుంది. రేపటి రోజున తప్పకుండా మీరు కులదేవత ఆరాధన అయితే చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముందుగా కులదేవత ఆరాధన చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్క సమస్య కూడా మీకు తొలగిపోతాయి. ప్రతి ఒక్క పనిలో కూడా విజయబాటలో అయితే తప్పకుండా నడిచి తీరుతారు. రేపటి రోజు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం తప్పకుండా మీరు పూజ చేయవలసిన అవసరం కూడా ఉంది. తెలుసుకున్నాం కదండి, ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.